ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలనలో తనదైన మార్కు చూపించాలని అనుకుంటున్నారా? తన పేషీలోకి పవర్ఫుల్ ఆఫీసర్ను రంగంలోకి దించబోతున్నారా? పవన్ కళ్యాణ్ అంతలా ఇష్టపడి పవన్ పేషీలోకి వస్తున్న ఆఫీసర్ ఎవరు? జనసేనాని ఆయన్నే ఎందుకు కావాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పాలనపై ప్రత్యేకంగా దృష్టించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే పాలనలో తనదైన మార్క్ చూపించాలని అనుకుంటున్నారు. డిప్యూటీ సీఎం పదవితో పాటు గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, పంచాయతీరాజ్, అటవీ పర్యావరణం, సైన్స్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంత్రిగా సక్సెస్ కావాలని అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లోని అనేక గ్రామాలకు కొత్త వెలుగులు తీసుకురావాలని భావిస్తున్నారు. ఇవన్నీ సాకారం కావాలంటే తన మంత్రిత్వ శాఖలోకి ఓ పవర్ఫుల్ టీం కావాలని పవన్ భావిస్తున్నారట. అందుకోసం కేరళ నుంచి ఓ పవర్ఫుల్ ఆఫీసర్ను రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది. అతడిని ప్రత్యేకంగా తన టీంకు లీడ్ చేయాలని పవన్ కళ్యాణ్ కోరినట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ కోసం ఆ అధికారి కేరళ నుంచి ఆంధ్రప్రదేశ్కు వస్తున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ పాలనపై దృష్టి సారించింది. ఈ విషయంలో మంత్రులందరికీ కీలక ఆదేశాలిచ్చారు సీఎం చంద్రబాబు. దీంతో కీలక శాఖల బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్ తాను చేపట్టిన శాఖలను విజయవంతంగా నడిపించేందుకు ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఏరికోరి కేరళ క్యాడర్కు చెందిన కృష్ణతేజ అనే ఐఏఎస్ ఆఫీసర్ను తన పేషీలోకి తెచ్చుకోవాలనుకుంటున్నారు. ఇక కృష్ణతేజ వ్యక్తిగత వివరాల్లోకి వెళితే, పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందిన కృష్ణతేజ 2014 సివిల్స్ పరీక్షల్లో 66వ ర్యాంక్ సాధించి విజేతగా నిలిచారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత 2017లో కేరళ క్యాడర్లో అలెప్పి జిల్లా సబ్ కలెక్టర్గా నియామకం అయ్యారు. అక్కడ చాలా తక్కువ సర్వీస్లోనే దేశవ్యాప్తంగా పేరు సంపాదించారు కృష్ణతేజ. అందుకే పవన్ కళ్యాణ్ ఆయన్ను ఏరికోరి ఎంచుకున్నట్టు తెలుస్తోంది. 2018లో కేరళ రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేశాయి. అప్పుడే అలెప్పీకి ఫస్ట్ పోస్టింగ్ లో వెళ్లిన ఆయనకు పెద్ద సవాలే ఎదురైంది. వరదల నుంచి కుట్టునాడు ప్రాంత ప్రజలను రక్షించే బాధ్యత ఆయన తీసుకున్నారు. ఈ ఆపరేషన్ లో దాదాపు 48 గంటల్లోనే 2 లక్షల మంది కేరళ ప్రజలను సంరక్షణ కేంద్రాలకు తరలించి ఆయన సక్సెస్ అయ్యారు. అప్పట్లో దేశంలోనే అతి సమర్థవంతమైన రెస్క్యూ ఆపరేషన్ లో ఒకటిగా ఆపరేషన్ కుట్టునాడు నిలిచింది. ఆ తరువాత కుట్టునాడు ప్రాంత బాధితుల కోసం ఏదైనా చేయాలనే దిశగా ఆలోచనలు సాగించారు. ఓ ప్రభుత్వ అధికారిగా గవర్నమెంట్ నుంచి అందే సాయం కోసమే ఎదురుచూస్తూ కూర్చోకుండా ఐఎమ్ ఫర్ అలెప్పీ పేరుతో ఓ ఫేస్బుక్ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. అలెప్పీకి తమ వంతు సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. దీంతో దాతల సాయంతో అనేక మంది బాధితులను కొత్తగా ఇళ్లను నిర్మించి ఇచ్చారు. ఆ తరువాత కేరళ పర్యాటక శాఖకు మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు తీసుకున్న కృష్ణతేజ ఆ శాఖలోనూ తనదైన మార్క్ చూపించారు. మిషన్ ఫేస్ లిఫ్ట్ పేరుతో పర్యాటకులను ఆకర్షించేలా పాడుబడిపోయిన టూరిజం హోటళ్లను మోడర్నైజ్ చేయించారు కృష్ణతేజ. కేటీడీసీ ఆధ్వర్యంలోని రిసార్ట్లను అభివృద్ధి చేయడంతో పాటు మాయా పేరుతో ఓ చాట్ బోట్ ను క్రియేట్ చేయించి కేరళ టూరిజం కోసం వచ్చే పర్యాటకులను గైడ్ చేసేలా సాంకేతికతను రూపొందించటంలో కృష్ణతేజ సక్సెస్ అయ్యారు. ఈ అంశాలన్నీ పవన్ ను ప్రత్యేకంగా ఆకర్షించాయి. అందుకే పవన్ కళ్యాణ్ ఆయన్ను ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణతేజ త్రిశూర్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు. అతని సేవలను ఏపీలో వినియోగించుకోవాలని జనసేనాని భావిస్తున్నారు. ఇలాంటి ఆఫీసర్ తన పేషీలో ఉండాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు. అందుకే కృష్ణతేజను పవన్ కళ్యాణ్ సంప్రదించినట్టు తెలుస్తోంది. ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో ఓ క్లారిటీ వచ్చినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్కు వచ్చేందుకు కృష్ణతేజ సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే సీఎం చంద్రబాబును సైతం పవన్ కళ్యాణ్, కృష్ణతేజ కలిశారు. కేంద్రానికి సమాచారం అందించడం ద్వారా డెప్యుటేషన్ పై ఏపీకి వచ్చి పవన్ కళ్యాణ్ పేషీలో కృష్ణతేజ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.